సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ సభావేదికకు విచ్చేవలసిందిగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బాధాకరమైన రోజు, ఆనందించాల్సిన రోజు కూడా ఈ రోజు. మనందరం కూడా వారి వారి వార్డులలో ప్రజెంట్ చేసినాం. ఆ వార్డు కూడా చాలా అభివృద్ధి చేసినామని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సేవ చేయగలుగుతారు, ఏదైనా ఎదుర్కొంటారు అనే ఒక గొప్ప చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని ఇచ్చిన మరియు తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మనందరం ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు కౌన్సిలర్లు అందరి గురించి ఇద్దరు కానీ ముగ్గురు కానివ్వండి మాట్లాడుకుంటూ వెళ్తే ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది, మరి మనందరం కూడా వెళ్ళిపోవాలి కాబట్టి మాట్లాడాల్సిందిగా గౌరవ కౌన్సిలర్లందరినీ కూడా నేను కోరుకుంటూ, మరియు వారందరికీ కూడా నేను ఒకసారి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మీరు నాతో ఏ విధంగా టైం బాగా అవుతుందండి. మామిడి గౌరవ్ గారు, ధరావతి రవికుమార్ గారు, జాతోటి లక్ష్మి, చైర్మన్ గారు చెప్పిన విధంగా సంతోషకరమైన బాధాకరమైన విషయం ఏమీ లేదు. ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాటిలో చేయాల్సింది అంతా చేయకపోయినా ఎంతో కొంత అయితే చేసిన తృప్తితోనైతే ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా మనందరం కలిసి ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అందరం కూడా మీటింగ్లకు మాట్లాడుకుంటాం, అది సహజం. కానీ అందరం కలిసిగా ఇంత మన సూర్యాపేటలో నాకు తెలిసి గతంలో కంటే ఇంకా నేను చాలా మందిని అడిగి తెలుసుకున్నా. అప్పటికంటే ఈసారి చాలా సామరస్యంగా చాలా మంచి వాతావరణంలో అందరం కలిసి అన్ని పార్టీల వారికి కలిసి మెలిసి మనం ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ప్రత్యేకంగా అన్ని పార్టీల వారికి మనం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఇంకొందరు కూడా పెద్ద మనసు చేసుకొని మా అందరికీ క్షమించాలి. మీ అందరూ కూడా ప్రజల సమస్యల మీద కాని పనుల మీద కొంత దురుసుగా మాట్లాడుంటాం, కొంతమంది ఫోన్లలో మాట్లాడుంటాం, కొంతమంది వ్యక్తిగతంగా మాట్లాడుంటాం. కానీ మీ అందరూ కూడా మాట్లాడింది అంటే వాటిలో ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతోనే మా కౌన్సిలర్ అందరూ కూడా మాట్లాడి మీతారు. కాబట్టి మెయిన్ స్టాఫ్ మొత్తం కూడా కమిషనర్ కాడి నుంచి కింది స్థాయి ఆఫీసర్ వరకు ఒక స్వీపర్ వరకు కూడా శానిటైజర్ సిబ్బంది వరకు కూడా మీ అందరూ కూడా మా కౌన్సిలర్ని క్షమించాలని కోరుతున్నాం. మేము ఏమైనా తప్పు వ్యక్తిగతంగా ఏదైనా సమస్యల మీద మాట్లాడినప్పుడు ఏమైనా పెద్ద కూడా మరి మనసు పెద్ద మనసు చేసుకొని నేను ఏమైనా మాట్లాడితే క్షమించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కాకుండా కూడా 5 సంవత్సరాల్లో ఈ అంశాలన్నీ ఒక బాధ్యతాయుతంగా తీసుకొని ప్రజల కోసం మాట్లాడినామని మన వ్యక్తిగతాలు పోరాటం చేయలేదు. స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవ చేయాలని ఈ సభాముఖం కోరుకుంటూ వచ్చేసరికి 4 వార్డులు మున్సిపాలిటీలో కలిసినాక అందరం జనాలకు సేవ చేయడానికే కౌన్సిలర్స్ అందరం కలిసి నిలబడి గెలిచి ఇవాళ మున్సిపాలిటీలో ఉండి జనాలకు సేవ చేసే భాగ్యం కలిగించినటువంటి ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నాకు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు జిల్లా యువజన అధ్యక్షునిగా చేయడం చాలా సంతోషకరంగా మళ్ళా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి గెలిచి మళ్ళొక్కసారి కుర్చీలో కూర్చొని పదవులు జనాలకు సేవ చేసే భాగ్యం కలగాలని చెప్పి, ఎలాగైతే ఇన్ని రోజులు పారిశుద్ధ్య ఏ రకంగా అయితే ఇన్ని రోజులు చేసుకున్నామో అలాగే అన్ని వార్డులు కూడా పారిశుద్ధ్యంగా నీట్గా ఉంచుకొని సూర్యాపేట మున్సిపాలిటీని ఎల్లవేళలా జాతీయ స్థాయి మళ్ళా ఇంకా అవార్డులు గెలుచుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకే ధన్యవాదాలు. మొదటిసారి ఇక్కడ వ్యక్తిగతంగా నా కుటుంబ పరంగా నాకు మిత్రులుగా బంధువులుగా శ్రేయోభిలాషులుగా ఉండే ఆ కౌన్సిల్లోకి నేను ఎంటర్ అయినప్పుడు సీనియర్స్ జూనియర్స్ ఈ 5 ఏళ్ళు కరోనా నుంచి అంటే ప్రభుత్వం ఎట్లా చేసినా లేకుండా ఒక మానవత్వ దృక్పథం అప్పటి నుంచి కాకపోయినప్పటికీ కొత్తవాడిని అయినప్పటికీ నా గురించి పెద్దగా అక్కడ పరిచయం లేకపోయినా అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని లేకుంటే మా కుటుంబాల్లో మేము అప్పుడు ఇచ్చిన వాటిలో నమ్మి నన్ను ఆ రోజున గత మెజార్టీతో గెలిపించడం జరిగింది. దాన్ని నేను ఒక బాధ్యతగా తీసుకొని నేను చాలా గౌరవంతో ఈ 5 ఏళ్ళు నాకు ఆ ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని బయట కూడా మీ వార్డు కౌన్సిలర్ పలానా పేరు చెప్తే
అక్కడి ప్రజలకు ఒక గౌరవం వచ్చే విధంగానే పనిచేసిన అని భావిస్తూ ఈ సందర్భంగా ఈరోజు వీడ్కోలు సందర్భంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంటి నెంబరు ఇంకొకటి మళ్ళీ ఇంతకుముందు మన మధ్య ఎంతటి మంచి రిలేషన్ ఉందో ఈ సభలోకి అడుగుపెట్టి ఇక్కడ రాలేకపోయిన వాళ్ళు ఇంకా ఉన్నతిగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు 5 నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నన్ను కౌన్సిలర్గా పంపించినాక మేము కూడా ప్రతి ఒక్కటి ప్రజా సమస్యల మీద పాలసీ పరంగానే మాట్లాడినాం తప్ప అనేలా భావించొద్దని. ఈ అభినందన సభ ఏర్పాటు చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణక్క గారికి, కమిషనర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, మాజీ అని ఎందుకన్నామంటే అది మాజీ కౌన్సిలర్లే పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా రేపు నాకు సహకరించిన మున్సిపల్ కౌన్సిలర్లతో సహా చైర్మన్ గారు కూడా, అదేవిధంగా మంత్రి గారు, ఇన్ఛార్జి కాళరెడ్డి గారు కూడా మాకు సహకరించారు. అదేవిధంగా ఇప్పుడు కోఆప్షన్ సభ్యులకు అలాగే మున్సిపాలిటీ సిబ్బందికి అందరికీ ఆ వార్డు ఎప్పుడైనా కానీ ఒక 4 ఓట్లు 6 ఓట్లతో గెలిచేవాళ్ళం ఎవరు గెలిచినా కానీ నన్ను 400 బ్రేక్ చేసి 400 పైన ఓట్లతో నన్ను గెలిపించారు. పనిలో కూర్చోబెట్టినంటే నా భర్తకి ఈ పోస్ట్ నాకు ఇచ్చిన దానికంటే నా భర్తకే ఎక్కువ. అలాగే పేరు పేరున ధన్యవాదాలు. ఎంతో ఆశీర్వదించి నేనేదో చేస్తాను అని చెప్పి వాళ్ళను ఒక మెజారిటీతో గెలిపించి నన్ను ఈరోజు మున్సిపాలిటీ అడుగుపెట్టి వాళ్ళు అడుగు పెట్టించినందుకు వాళ్ళకు, మా కాలనీవాసులకు, అక్కలకు, అన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మళ్ళీ ఏమైనా రిజర్వేషన్ పరంగా అవకాశం వస్తే నా కాలనీ ఆశీర్వదిస్తారని, రాబోయే మన ఎలక్షన్ లో ఎప్పుడు పెట్టినా కానీ ప్రజలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క మున్సిపల్ సిబ్బందిలో ఎవరినైతే పేరు పేరున నాకు సహకరించినటువంటి, ముఖ్యంగా నాకు ఆ పేరు తీసుకురావడానికి ఎవరైతే మా మున్సిపల్ 30 వాళ్ళు శానిటేషన్ సిబ్బంది ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ విషయంలో కూడా అదే విధంగా మున్సిపాలిటీ వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా మా ప్రసాద్ గారు అయితే తెలియదు, వాస్తవంగా ప్రసాద్ గారని ఆలోచించాల్సింది. ఎందుకంటే ఇది లాస్ట్, మనం ప్రజాసేవ చేయాలన్న ఆలోచనతో ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండండి. మన పదవులు అన్నది ఒక మాధ్యమం. మోస్ట్లీ 100% కాకపోతే ఒక 90% అయితే సేవ చేసిన అని నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ భగవంతుడు మనని చూస్ చేసుకొని మన ద్వారా ప్రజలకు సేవలు అందించడమే భగవంతుని ఉద్దేశం, మన ఉద్దేశం కూడా. మనం కూడా అదేవిధంగా ఎన్నికైన అందరం ప్రజాసేవలో నిమగ్నమై కరోనా లాంటి మహమ్మారిని కూడా ఎదిరించి పెద్ద పెద్ద వర్షాలు, పెద్ద పెద్ద వరదలలో సూర్యాపేట మునిగిపోతున్న సందర్భంలో కూడా ఆడవాళ్ళైనా, మీరైనా, మన చైర్మన్ గారైనా, కమిషనర్ గారైనా, సిబ్బంది అయినా ఎంతో ప్రాణాల కొద్ది కూడా మనము ప్రజాసేవ చేశాం. బాధ్యతాయుతంగా సగౌరవంగా నా బాధ్యతను నేను నిర్వర్తించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు గత 2020లో జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలలో నన్ను గుర్తించి నా గెలుపుకు కృషి చేసిన నా యొక్క కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, సహచర కౌన్సిలర్లకు, శ్రేయోభిలాషులకు మరియు ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో మరి ఎన్నోసార్లు మేము ప్రతిపక్షంలో గత 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేశాము మేడం చైర్పర్సన్ గారి మీద. మేడం గారికి చెప్పేది ఏంటంటే పట్టణ అభివృద్ధి గురించి ఈ ఆత్మీయ అభినందన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారికి, సార్ వచ్చి 1 సంవత్సరం అయింది, దాదాపు 1 సంవత్సరం అయింది. కొట్లాడినా అంటే నా వెనక బైరు శైలేందర్ అనే వ్యక్తి ఉన్నాడనే ఒక భరోసా నాకు. ఆ బైరు శైలేందర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు, అన్ని సహచర మిత్రులకు, ఎందుకంటే ఒక ప్రజా ప్రతినిధిగా కౌన్సిలర్ అనేది ఒక తొలిమెట్టు. ఆ తొలిమెట్టుని
మనకిచ్చి 44వ వార్డు 2020లో మన వార్డులో కూడా మేమందరం మీ వెంట ఉన్నామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నా వెన్నుతట్టి ప్రోత్సహించి నాకు టికెట్ ఇప్పించి నన్ను గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు 44వ వార్డు ప్రజలకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. కృతజ్ఞతలందరికీ పని చేస్తూ ఉన్నటువంటి పారిశుద్ధ సిబ్బందికి, చెత్త డాక్టర్ వారికి, మిగతా అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ కూడా అలానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ, మరి ప్రజా జీవితంలో ఒక తొలిమెట్టుని మనం కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం మరి ఈ వార్డులు ఎలా ఉంటాయో, ఈ రిజర్వేషన్లు ఎలా ఉంటాయో అనేది అర్థం కావట్లేదు. ఆ రిజర్వేషన్లకు సంబంధించి ఎక్కడ అవకాశం కౌన్సిల్కి రావాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు సహకరించిన కోఆప్షన్ సభ్యులకు మరియు పత్రికా సిబ్బందికి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. సభలో లాస్ట్ టైం మేము కోవిడ్ రావడం చాలా దురదృష్టం. దానివల్ల సరిగ్గా ఎవరు కూడా 46 వార్డు 48 రౌండ్లో జరిగినాయి. కమిషనర్ గారికి, మా మున్సిపల్ చైర్మన్ గారు పిని గారికి, వైస్ చైర్మన్ గారికి, ఈఈ గారికి, మా ఫ్లోర్ లీడర్ గారికి చైర్మన్ చేసి మళ్ళా చైర్మన్గా చేసి తొలిగా ఒక్కసారి ఇక మా లాస్ట్ మూమెంట్ నాకు ఎందుకంటే ఆ విషయం చెప్పాలనేది, నేను మా నాన్నగారికి ఇంకొక 1 year అనంగా మా నాన్నగారు వాళ్ళని ఒక కోరిక ప్రకారం వరకు మేము వచ్చి మా దాంతో మా సంగీనేని గారు మమ్మల్ని ప్రోత్సహించి దాంతోటి నాతోటి వెన్నున్నే మా అన్న కపిల్ రెడ్డి గారికి, మళ్ళా నా తోటి కపిల్ వాళ్ళ దోస్తులకి ఈ 46వ వార్డు అనేది నాకు ఒక అదృష్టమైనది. ఎందుకంటే నేను 14వ వార్డు ఎంచుకున్నాను. దురదృష్టం అది లేడీ రిజర్వేషన్ అయింది. దానికి కానీ మన బైర్ శైలేందర్ అన్న, కుమ్మగుంట్ల వేరన్న, జహీర్ భాయ్ కానీ 46వ వార్డులో ఒకసారి చూడు, అది ఒక్కసారి చేయండి అని మన బైర్ శైలేందర్ గారు కానీ దంతా వేరే గారు బిఆర్ఎస్ పార్టీలో ఉండే ఒకప్పుడు. సో ఫ్రెండ్స్ కన్నా చుట్టాలు ఎక్కువ ఉండే. సో దానివల్ల నాకు ఉన్నది 5 days గ్యాప్లోనే నాకు ఎవరు ఏది అనుకున్నా కూడా 48 వార్డ్ కౌన్సిలర్స్ కొంచెం ఇబ్బందికరంగా విషయం అయినా కూడా లాస్ట్ 1 yearలో మాత్రం కొంచెం అందరం ప్రేమతో మాట్లాడుకొని అందరం బాధలు పంచుకొని కొన్ని విషయాలు కూడా అయినాయి. సరిగ్గా 45 నుంచి ఈ స్థాయికి రావడం జరిగింది. అంతకుముందు పోయిన 5 సంవత్సరాల్లో నా భార్య మున్సిపల్ కౌన్సిలర్గా ఉండే, అప్పుడు 3వ వార్డు, తర్వాత 48వ వార్డు అయింది. ఆ 3వ వార్డులో ఆ రోజు ఉన్న సమస్యల మీద కొట్లాడి అక్కడ ఉన్న అందరికీ న్యాయం చేసినాం. మళ్ళీ రెండోసారి కూడా మీరే కావాలని మీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా ఎంతో నమ్మకంతో మమ్మల్ని గెలిపించిన 48వ వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాం. ఉంటున్నాం. మాకు బీఫామ్ ఇచ్చి సేవ చేయాలని ఎంతో నమ్మకంతో మాకు బీఫామ్ ఇచ్చిన మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2020లో గెలిచిన అక్కడ ఉన్న వాళ్ళందరినీ క్వారంటైన్ పంపే ఎవరు కూడా క్వారంటైన్కి వెళ్ళే పరిస్థితి లేదు. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా కౌన్సిల్ ఎక్కువ మాట్లాడలే, బయట కూడా ఎక్కువ మాట్లాడను. అవసరం వచ్చినప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను. వార్డులో అయినా సరే, ఇప్పుడున్న అయినా సరే, మాకు అనుగుణంగానే మాకు నిధులు పెట్టి ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం, మీ అధికార పక్షం లేవు. మా వార్డుకు అభివృద్ధికి దోహదపడిన చైర్పర్సన్ గారికి కూడా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్ మాకు ఇబ్బంది ఉంది, వెళ్ళే పరిస్థితి లేదంటే నాకు ఎన్నో రకాల అవకాశాలు కల్పించి ఆ జనాలకు దగ్గర మమేకమై వాళ్ళ సమస్యలు తీర్చిన మన జగదీష్ రెడ్డికి కూడా ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కానీ మనకు ప్రతి దానికి కూడా మనకు ఏ సహకారం మా 13వ వార్డు మరి గాంధీనగర్ గ్రామం, ఆ గ్రామాల ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున
నేను 20 సంవత్సరాలకు మేము మా ఇంట్లో పదవి చేయడం, మా గ్రామ ప్రజలకు ఫస్ట్ ధన్యవాదాలు. వాళ్ళందరికీ కూడా మేము ఎప్పటికీ, నేను నా భర్త కానీ బతికినంత కాలం వాళ్ళ కాళ్ళు మొక్కకుండానే వాళ్ళకి ఎప్పుడు ఉంటామని మేము ప్రతి ఇంటికి కూడా మేము వాళ్ళకు ఎప్పుడో ఇచ్చిన హామీ. కానీ అదే హామీతోని కూడా మేము మా గ్రామానికి చాలా రుణపడి ఉండాలి. ఎందుకు 2020లో మార్చి ఎండింగ్ లో కరోనా స్టార్ట్ అయింది. మరి కరోనా స్టార్టింగ్ లో మనం మాస్కులు పెట్టుకొని కౌన్సిలర్ అంటే కూడా ఎవరో తెలియని పరిస్థితి 2 సంవత్సరాలు. మరి 2 సంవత్సరాల తర్వాత మనం కరోనా టైంలో 2 సంవత్సరాలు కూడా ప్రజల్లోకి వెళ్ళి వారికి ప్రత్యేకంగా వారి ఇంటికి వెళ్ళే చేయడం జరిగింది. మరి అంత అదృష్టము మన కౌన్సిల్ కి మాత్రమే దక్కిందని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా నా 25వ వార్డు ప్రజలకి, అదే విధంగా మన మాజీ మంత్రి వర్యులు గౌరవనీయులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్రామం సర్పంచ్గా పోటీలో బీసీ రిజర్వేషన్లోనే 281 ఓటుతో గెలుపొందాను. అదేవిధంగా మున్సిపాలిటీలో గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలీన గ్రామాలలో మాది కూడా ఒక విలీన గ్రామం. రాయగూడెం 11వ వార్డుగా కలిపారు. దాంట్లో కూడా జనరల్ సీటులో జనరల్లో గెలిచాను. 201 ఓటు మెజార్టీతో గెలిచాను. కాబట్టి 10 సంవత్సరాలు ఆదరించిన రాయగూడెం గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఆ అభివృద్ధిని చూసి, మా మంచితనాన్ని చూసి మళ్ళీ ఆ గ్రామ ప్రజలు రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగింది. జనరల్ సీట్లో కూడా యాదవులమైన మేము 700 ఓట్లు జనరల్లో ఉన్న రెడ్డి ఓట్లు ఉన్నప్పటికీ కూడా 201 ఓటు మెజార్టీతో నన్ను గెలిపించిన వారందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. వాక్యాల వల్ల ఆయన మమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. అందుకు మాకు ఒక నాయకుడు కావాలి కాబట్టి, మాకు కొంచెం బలం ఉండాలి కాబట్టి రమేష్ రెడ్డి గారి ద్వారా మేము చేరడం జరిగింది. మా సోదరి సుధారాణి ఏ విషయం వచ్చినా మా అన్నుడు మా వార్డులో పని చేపించుకుంటాడనే ఉద్దేశంతో ఏ పనికైనా నాకు ఆధార్ చెప్పుకుంటా పోయింది. ఇంకొకటి ముఖ్య గమనిక ఏంటంటే, ఈనాడు ఈ చైర్పర్సన్ గారు ఇక్కడ మన చైర్పర్సన్ గానే కానీ వారి ఒకప్పుడు ఒక మున్సిపాలిటీ ఎంప్లాయీ గారి బిడ్డ, వారి కుటుంబానికి నాకు చాలా సన్నిహితం. వారి మేనమామలతోని ఒక మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశాన్ని అంకులంటారు కానీ ఎప్పుడు కలిసిన మా మామగారు పిలుస్తారు నన్ను. చార్స్ కానివ్వండి, పురుషుల కౌన్సిలర్స్ కానివ్వండి, నాకంటే చిన్న పిల్లవాడు వాళ్ళ తండ్రులతోనో వాళ్ళ మామలతోనో పరిచయం ఉంది. నాకు కూడా మీరు పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని మర్యాదపరంగా గౌరవిస్తున్నారు. మీరు తప్పకుండా మీరు క్షమిస్తారని కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా బాబా ఇందాక మీరు గౌరవ చైర్మన్ గారిని మిమ్మల్ని మామగారు అంటారు, తర్వాత అఫీషియల్ అంకులు, మామ అంకులు అంటే రెండు ఒకటే సురేష్ గారు. జగదీష్ రెడ్డి గారు అయితే గతంలో నేను పెద్ద పదవులు దామోదర్ రెడ్డి గారు ఇప్పించారు బాబాయ్, పెద్ద పదవులు మీరు ఎట్లా చెప్పారు బాబాయ్, చెప్పండి పెద్ద యాదగిరిగుట్ట మిమ్మల్ని చేశారు మీకు పేరుంది బాబాయ్. సార్ పూర్ణ శశికాంత్ గారు మరి రాజకీయంగా ఆయన ముందు నుండి ఉన్నారు. జగదీష్ అన్న కాలంలో కూడా పనిచేశారు. కాబట్టి నాకు ఒక చర్చికి వెళ్ళడం ఇల్లు మాత్రమే తెలుసు. అయితే మరొకసారి మరి జగదీష్ మరి చెల్లె మీరు కూడా కౌన్సిల్ అవ్వాలన్నా మీకు అవకాశం ఇస్తాం. మీకు క్రైస్తవుగా ఉన్న సమస్యలుంటే నా ద్వారా మీరు పరిష్కరించుకోవచ్చు. అండ్ టైమ్స్ నాకు జగదీష్ అన్నకి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఊరికి చివర ఉండే వార్డు 9th వార్డు, అక్కడ ప్రజలను చైతన్యవంతం చేస్తానికి, వారికి చదువులు చెప్తూ వారిని ఆ జ్ఞానాన్ని పెంపొందించడానికి, నాన్న మాట్లాడే విధానాన్ని, పంచాయతీలు చేసే విధానాన్ని నేను పరీక్షగా చూసేదాన్ని. కానీ నాన్న ఉద్యోగం చేస్తూ మేము 4 ఆడపిల్లలు, ఒక తమ్ముడు, 4 ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయడము, మేము మా పెళ్లిళ్ళైనాక గృహిణిగా నేను ఈ ప్రాంతం వాసులకు పనిచేయాలని ఒక గొప్ప సందేశం ఇచ్చేది. ఆ సందేశంతో నాకు రాజకీయాలు తెలియదు భావంతో నేను రాజకీయాలకి రావడం, ఇండిపెండెంట్ గా పోటీ చేశాను. ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు హుజూర్నగర్ నుంచి పొద్దున్నట్టు వచ్చి సాయంత్రం దాకా సూర్యాపేటలో ప్రచారం చేసి వెళ్ళిపోయేదాన్ని. అంటే ఇటు ఫ్యామిలీని ఇటు రాజకీయాన్ని బేస్ చేసుకొని ఎక్కడ కూడా చిన్న తేడా రాకుండా పని చేసుకుంటూ పోయినా ఆ పనిలో ముందుకెళ్ళాలి. నువ్వు ముందుకెళ్తే ఏదైనా సాధించగలుగుతావు, నీలో ఆ ధైర్యం ఉందని నాకు ధైర్యాన్ని చాటి చెప్పిన నా భర్త శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అక్కడ గెలిచిన ఇక్కడ కూర్చోగలిగిన కాబట్టి అదే తరుణంలో కూడా అన్నగారు మరి నేనైతే ఏనాడు చైర్మన్ గా అంత పెద్ద ఆలోచనలు
ఐదేళ్లలో ప్రజలకు ఇంత సేవ చేస్తే చాలని భావించిన ఒక మహిళను నేను. అదేవిధంగా నాకు చైర్మన్ అయితే అనే కూడా ఊహాగానాలు ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకున్నాడు. ఈ సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గా అన్నపూర్ణ చెయ్యగలుగుతుంది, అన్నపూర్ణ సాధించగలుగుతుంది. అన్నపూర్ణ ప్రజల్లో ఉండే వ్యక్తి. తను మహిళగా ఫస్ట్ నుంచి కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ పని చేయాలన్నా కూడా చాలా బాగా పనిచేసేదాన్ని. జనాలను తరలించడం కానీ, పార్టీ మీటింగ్లు అయినా ఏదైనా ముందంజలో ఉండేదాన్ని. అన్న గమనించి ఒక జనరల్ స్థానంలో దళిత చైర్పర్సన్ పదవి నుంచి ఈ సూర్యాపేట పట్టణ 48 వార్డు ప్రజలకు నాకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు అన్నకు మీ అందరూ అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు కల్పించిందే జగదీష్ అన్న. ఈ రోజు స్టేట్ వైజ్ గా కూడా ఒక మహిళ స్టేట్ వైజ్ చైర్పర్సన్ లా మాకు గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో ఆల్ పార్టీ వైజ్ చైర్పర్సన్ ఉంటారు. కానీ మహిళకు ఏ కష్టం వచ్చినా కూడా 12 అయినా 2 అయినా ఎవరికి ఫోన్ చేస్తే ఎత్తుదని. ఈ ఫోన్కు మేము మాకు వచ్చిన బాధలు మేము అడిగితే ఎవరు పరిష్కరిస్తారు, మా అన్నపూర్ణకైతే పరిష్కరిస్తుంది అనే స్థాయికి నేను తీసుకొచ్చుకున్నానంటే ఈ రోజు నా ఫ్యామిలీ సపోర్టు, నా భర్త సపోర్టు, గొప్ప నాయకుడైన జగదీష్ అన్న 3-4 సార్లు గెలిచిన వాళ్ళు. నేను నాకేదైనా సమస్య వస్తే ఏం తెలియదు పెద్ద ప్రపంచం మున్సిపాలిటీ అంటేనే ఒక పెద్ద ప్రపంచం. ఈ ప్రపంచంలో నేను అడుగుపెట్టాను. ఈ ప్రపంచంలో ఎట్లా గెలవగలుగుతాను, ఏ విధంగా గెలవగలుగుతాను. నా భర్త ఇంట్లో వరకే, నా భర్త బయటికి వెళ్తే నా భర్త ఎక్కడ కూడా ఈవెన్ ఈ రోజు చాలా మంది కూడా సూర్యాపేట పట్టణంలో చైర్మన్ గారి భర్త ఎట్లుంటుందని చాలా మంది కూడా తెలియదు. అంత ఇదిగా నేను పాలనను అందించాను. ఎందుకంటే అదే విధంగా నేను పోతున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు షఫీ గారికి ఫోన్ చేసేదాన్ని, మడిపల్లి విక్రమ్ గారికి చేసేదాన్ని. చేసి ఎలా పోవాలి కౌన్సిలర్ ప్రతిపక్షాలు అనుకుంటా నేను, ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా నేను. నాకు ఏ సమస్య వచ్చినా శ్రీనివాస్ గారితో కూడా నేను ఏ సమస్య వచ్చినా కూడా ఎట్లా ఏ విధంగా చేసుకుంటూ పోవాలి, ఏంటి మీరు సీనియర్ కాబట్టి మీ సలహాలు ఇవ్వండి నాకు. సో ప్రజల సమస్యలు ఎక్స్ కౌన్సిలర్ గాను ప్రజెంట్ కౌన్సిలర్ గాను వాళ్ళు కంపల్సరీగా మీ దృష్టికి తీసుకొని వస్తారు. మీరే మాకు మీడియేటర్స్, ప్రజల సమస్యలు తీసుకురావడం. లేకపోతే ప్రజలందరూ నాకు ఫోన్ చేయాలంటే అయ్యే పని కాదు. 40,000 కుటుంబాలు, 1,70,000 జనాభాతో ఉన్న పెద్ద నగరం ఇది. దీంట్లో అధికారులు ఇంకా చాలా చాలా ఉంటాయి. కాబట్టి ఆ సమస్యలు మీ ద్వారానే మాకు వస్తే మీరు కంపల్సరీగా ఇప్పుడు ఎలాగైతే నేను సంవత్సరం అయింది వచ్చి ఈ సంవత్సరంలో కనీసం ఒక 5-6 సార్లు కూడా ఊరోజులు పెట్టుకోవాలి. ఎందుకంటే కేవలం ఇదనే కాదు, నాకు మళ్ళీ ఏంటిది మన అధికారంగా కానీ తర్వాత వేరే విజయాలు కానీ నేను ఉంటే మా యొక్క స్టాఫ్ అందరూ కూడా అలర్ట్గా ఉంటారు. సార్ కమిషనర్ గారు ఊర్లే ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాడో ఏమొస్తాడో తెలియదు. నేను పర్టికులర్గా హాలిడే రోజే నేను కావాలని కొన్ని సెక్షన్లకు పోయేది. వాటర్ సప్లై కానీ ఎలక్ట్రికల్ కానీ పోయి ఎందుకు హాలిడే అంటే వాళ్ళు రిలాక్స్ అయితే రాదు. సో అటువంటి ఏం లేకుండా ఇప్పుడు ఎట్లయితే మనం సంవత్సరం నడుపుకుంటున్నామో లేకపోతే మీకు 5 సంవత్సరాలు నడిపారో అదేవిధంగా నేను ఉన్నంత కాలం కూడా అదేవిధంగా నేను కానీ మా సిబ్బంది కానీ మీ యొక్క కాల్స్కి అదేవిధంగా రెస్పాన్స్ ఇస్తారు, అదేవిధంగా మా సర్వీస్ ఇస్తారు. ఇది మున్సిపల్ కమిషనర్గా నా యొక్క హామీ. 2.5 సంవత్సరాలు సూర్యాపేట చేశా. 2.5 సంవత్సరాలు పూర్తిగా 5 సంవత్సరాలు మొత్తం 7.5 సంవత్సరాలు నల్గొండ చేసిన. మొత్తం ఈ పాలకవర్గంతో నాకు 7 పాలకవర్గం పూర్తయింది. అదేవిధంగా చాలా మంది గౌస్ సూర్యాపేట మున్సిపాలిటీ రిటైర్డ్ అయినంత వరకు తప్పక మీ మాటలు వింటానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నేను ఎక్కినప్పుడు గౌడ మధ్యంతర చైర్మన్ ఎన్నికలో మీరు సత్యనారాయణ గారు పెట్టేది. సాయంత్రం మళ్ళీ పోతప్పుడు మళ్ళీ ఏమైనా కావాలా అని చెప్పి కూడా ఇచ్చేది. గన్నారెడ్డి గారి మ్యారేజ్ అయింది కూడా గాంధీ పార్క్ లో, నాకు మంచి గుర్తుంది. వారు గన్నారెడ్డి గారు వారి శ్రీమతి సుమీలమ్మ గారు కూడా సుమీలమ్మ గారి చేతి నుంచి నేనైతే చాలా సార్లు అంటే 100 సార్లు వారి చేతి వంట తిన్నటువంటి వ్యక్తిని. నాకున్నటువంటి చదువు ఇదంతా అంటే కొద్దిగా పనిచేస్తాడు అనేది ఏంటంటే సరే, నాకు కూడా ఆయన గన్నారెడ్డి గారు నాకు దైవంతో సమానం. ద సేమ్ టైం జేఎస్ గారు కూడా నన్ను కోఆపరేట్ చేసి నన్ను మామూలు ఏంటంటే ఆఫీస్లో రాలేదు, మేము కూడా చాలా కింది నుంచి మున్సిపాలిటీకి వస్తే నేను గౌరవించేది. ఆ విషయం సారగల్ల శ్రీనివాస్ గారికి తెలుసు, కోఆపరేట్ చేసారు. ఆ తర్వాత వచ్చినటువంటి నీలా సత్యనారాయణ గారు స్వర్గీయ, వారు కూడా చాలా మంచిగా ఉంటుండే. తగ్గం గారి వాళ్ళ నాన్నగారి దగ్గర నేను బుక్ పట్టుకుని తిరిగేది. అక్కడ వదిలిపెడితే 10 పైసలు ఇచ్చేది. ఇది అంటే మాకంటే నేను అనకూడదు కానీ చాలా చిన్నవారు అంటే ఆజాన్ బాబుడు ఆయన కూడా ఏంటంటే షఫీబాయి, విక్రమ్ అన్న ఇంకా చాలా మంది స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో
ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కావచ్చు. భాషాబాయి దగ్గర నేను అండగా క్షమించాలి. గంగపాలి గారు మా సోదరి నేను ఈ స్థానానికి రావడానికి, ఈ కరస్పాండెన్స్ నేర్చుకోవడానికి, తెలుగును ఇంత స్పష్టంగా మాట్లాడటానికి వారిచ్చినటువంటి ప్రోత్సాహం జనరల్గా ఏంటంటే మా మాతృభాష. షఫీబాయ్ ఉంటుండే, రంగినే లక్ష్మణరావు గారు ఉంటుండే. భారతీయ లాస్ట్ వన్ గారు 6వ వార్డు శ్రీమతి నెల్లూట్ల సోమలక్ష్మి గారు 8వ వార్డు నెల్లూట్ల సభ్యులకు సన్మాన కార్యక్రమం వివేకానందలో ఉంటుంది. శ్రీనివాస్ గారు 12. చింతలపాటి శ్రీమతి సౌమ్య శ్రీ విద్య స్వామి సారీ చూడండి Right.